విశాఖ ఎయిర్పోర్ట్ లో 20 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన 20 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంకా అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించలేదు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, విశాఖలో పట్టుబడ్డ బంగారంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎంత భారీ స్థాయిలో బంగారం పట్టుబడడంపై అధికారులు ఏమంటున్నారు? విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. విదేశాల నుంచి బంగారం తీసుకొచ్చి స్మగ్లింగ్ కు పాల్పడుతున్నట్టుగా అనుమానిస్తున్న దాదాపు 55 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. 3 రోజులుగా అంటే గడిచిన 3 రోజుల నుంచి ఇక్కడికి వస్తున్న విదేశీ విమానాల్లో దాదాపు వచ్చిన ప్రయాణికులందరి దగ్గర కూడా ఈ బంగారాన్ని స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందులో ఆ ట్యాక్స్ కట్టి తీసుకొచ్చిన బంగారాలు ఏమున్నాయి, లేదంటే ఇక్కడ స్మగ్లింగ్ కోసం తీసుకొచ్చిన బంగారం ఏముందనే దాని మీద అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఇప్పటికున్న సమాచారం ప్రకారం 55 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో 20 కేజీలకి లెక్కలు లేనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మొత్తం ఈ బంగారం స్వాధీనం చేసుకోవడం కానీ లేకపోతే స్మగ్లింగ్ ఉపయోగిస్తున్న బంగారం అనే విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇప్పుడు మనకున్న సమాచారం అయితే దాదాపు 55 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుని పదుల సంఖ్యలో విదేశీయుల నుంచి వచ్చిన ప్రయాణికులు అయితే ఇప్పుడు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి కస్టమ్స్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. కళ్యాణ్, థ్యాంక్ యూ రవిచంద్ర.